పాకిస్తానీయుల్ని వెనక్కి పంపద్దు. కేంద్రానికి మొహబాబా కీలక వినతి. కశ్మీర్లో పహల్గాం దాడి ఘటన తర్వాత భారత్ పాక్ మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. అలాగే పరస్పరం ప్రత్యర్థులపై కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. పాకిస్తాన్ మద్దతుతో ఉగ్రదాడికి పాల్పడ్డ వారి విషయంలో తీసుకునే చర్యల విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేకున్నా కేంద్రం తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం విషయంలో మాత్రం పునరాలోచించాలన్న వినతులు వస్తున్నాయి. పహల్గాం దాడి తర్వాత కేంద్రం భారత్లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులందరినీ స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే వారి వీసాల్ని రద్దు చేసింది. ఇంకా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వారిని ఏరివేసి వెంటనే పాకిస్తాన్కు పంపేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు. అయితే వీరిలో కొందరు భారతీయుల్ని పెళ్లి చేసుకున్న పాకిస్తానీలు ఉన్నారు. వీరి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఇవాళ కేంద్రానికి ఇదే వినతి చేశారు. భారతీయుల్ని పెళ్లి చేసుకున్న పాకిస్తానీయుల్ని మాత్రం వెనక్కి పంపొద్దని ఆమె కోరారు. ఈ విషయంలో కేంద్రం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆమె కోరుతున్నారు. భారతీయుల్ని పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ పౌరులు ఇప్పటికే చాలా ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. భారతదేశం నుండి పాకిస్తాన్ జాతీయులందరినీ బహిష్కరించాలని ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో తీవ్రమైన మానవతా ఆందోళనలను లేవనెత్తాయని ఆమె తెలిపారు. 30 నుండి 40 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన మహిళలు భారత పౌరులను వివాహం చేసుకున్నవారు, కుటుంబాన్ని పెంచుకున్నవారు చాలా మంది కేంద్రం నిర్ణయం బారిన పడ్డారని పేర్కొన్నారు. ఇప్పుడు వారిని ఉన్నట్లుండి తరిమేయడం వారి కుటుంబాల్లో చిచ్చు రేపినట్లవుతుందన్నారు.